హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. రైల్వే శాఖలో మనకు అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ల ఉద్యోగాలకు సంబంధించి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సో చాలా మంది వీటికి అయితే అప్లై చేసుకున్నారు. అయితే కొంతమంది అప్లై చేసుకునేటప్పుడు వారి యొక్క ఫొటోస్ అనేది కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల సో వారి యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయింది. సో ఇలా రిజెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా రైల్వే శాఖ మరొక అవకాశాన్ని అయితే కల్పించింది. ఈ వీడియో కొంచెం లేట్గా నేను అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ లేట్గా అందింది. అయితే చూడండి, మనకు ఈ రోజే లాస్ట్ డేట్ అన్నమాట. జూలై 18 నుంచి 20 వరకు మాత్రమే వీటికి మరలా మీరు ఏదైతే రిజెక్ట్ అయ్యారో సో ఆ యొక్క రిజెక్ట్ అయిన అభ్యర్థులు సో మరలా వీటికి మీ యొక్క తప్పులను సరిదిద్దుకునేందుకు అవకాశం అయితే ఇచ్చారు. సో ఈ రోజే లాస్ట్ డేట్ అనేది ఉండడం అయితే జరిగింది. సో క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను చూడండి. తిరస్కరణకు గురైన దరఖాస్తును సరి చేసుకునేందుకు సుమారు 70,000 మంది అభ్యర్థులకు రైల్వే శాఖ మరో అవకాశం ఇచ్చింది. ఫోటోలు సరిగా అప్లోడ్ కాకపోవడం వల్ల జరిగిన దోషాలను సరిదిద్దుకోవడానికి 3 రోజులు గడువు ఇస్తున్నట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ ఉద్యోగాల కోసం 48 లక్షల దరఖాస్తుల్లో 1.27 లక్షల దరఖాస్తులు మనకు ఫోటోలు సరిగా అప్లోడ్ కాలేదని గుర్తించారు. అందులో 70,000 మంది ఫోటోల్లో మార్పులు చేసుకుని మళ్ళీ అప్లోడ్ చేయాలని అధికారులు సూచించారు. ఈ మేరకు సదరు అభ్యర్థులకు ఈమెయిల్స్ ద్వారా సమాచారం అయితే అందించారు. జూలై 18 నుంచి 20 వరకు రైల్వే నియామక బోర్డు వెబ్సైట్ లో ఈ తప్పును సరిదిద్దుకోవాలని తెలిపారు. మిగిలిన 57,000 దరఖాస్తులను కూడా పరిశీలించామని, వాటిలో మార్పులు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. సో మొత్తంగా ఎవరైతే 70,000 మంది అభ్యర్థులు ఉన్నారో ఆ యొక్క 70,000 మందికి కూడా మెయిల్స్ అనేవి వెళ్ళడం అయితే జరిగింది. ఒకవేళ మీరు కూడా వీటికి అప్లై చేసుకొని మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయినట్లయితే మరలా యొక్క ఫొటోస్ ఏవైతే ఉన్నాయో సో ఒకసారి కరెక్ట్గా చూసుకోండి. సో మరలా మీరు వాటిని కరెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటుంది, లేదంటే మీరు రాయలేరు అనమాట ఎగ్జామ్ అనేది. సో ఈ రోజే లాస్ట్ డేట్. సో ప్రతి ఒక్క అభ్యర్థికి ఒకసారి చెక్ చేసుకోండి, మీకు రిజెక్ట్ అయిందా లేదా, మీకు మెయిల్ అనేది వచ్చిందా లేదా చూడండి. సో మెయిల్ కనుక రాకపోతే మీకు పర్వాలేదు, ఒకవేళ కనుక మీకు రిజెక్ట్ అయినట్టు మెయిల్ కనుక వచ్చినట్లయితే ఒకసారి మరలా మీ యొక్క ఫోటోని సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో. ఓకేనా? సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.